అందరికీ జై శ్రీరామ్. ఇప్పటిదాకా కూడా మన రామయ్య టెంపుల్ కట్టినందుకు కొంతమందికి బాగా ఉడుకుతుంది. అది ఎందుకు ఉడుకుతుందా ఏందా అర్థమవుతలేదు. అది ఇంకా ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే, మన దేశంలో ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు వచ్చిరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకు మన మీద ఎంత ఉంటుందో సేమ్ మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే, టెంపుల్ ఎందుకు కట్టిరు, అదే దవాఖానలో పెద్ద హాస్పిటల్లో కట్టేది ఉండే, స్కూల్ కట్టేది ఉండే అంటారు కదా. మళ్ళీ ఇదే ప్రశ్న ఎవరికి వేయాలి మనం? మన రామాలయం కట్టినా కూడా మసీద్ లేకున్నా కూడా దానికి మసీద్కు జాగా ఇచ్చారు కదా. మళ్ళీ మసీద్ కట్టే బదులు అక్కడ హాస్పిటల్ కట్టాలి కదా. మళ్ళీ ఏంది హాస్పిటల్ ప్లస్ స్కూల్స్, ఇంకేమైనా షాపింగ్ మాల్స్ అట్లా కట్టుకోవాలి. మామిని ఎందుకు పడేస్తారు? ఇంకా చల్లారుతలేదు మీ మంట ఎందుకు అట్లా అని అంటే, దేశంలో ఉండి మన దేశం ఏందో, అసలు దేశం పుట్టుకేంది, దేశంలో ఎవరు ఉండే ముందు, ఎవరు బయట నుంచి వచ్చారు, ఎవరు వచ్చి ఏ టెంపుల్ కూలగొట్టి మసీద్లు కట్టిరు, దాని గురించి అవసరం లేదా ఇక మన దేశంలో? మన దేశం అసలు ఏంది? మన దేశంలో దేశం హిందూ దేశమా లేకపోతే ఇంకేమైనా వేరే దేశమా? కాదు కదా. ఇప్పుడు టెంపుల్ ఎందుకు కట్టిరు అంటే, అటువంటప్పుడు టెంపుల్ నుంచి మీరు ట్యాక్స్లు అవన్నీ వసూలు చేయొద్దు కదా. టెంపుల్ నుంచి ట్యాక్స్లు కావాలి మీకు, హుండీలో డబ్బులు గవర్నమెంట్కే పోవాలి, మళ్ళీ టెంపుల్ కట్టొద్దు. ఇదేంటిరా పోయి మీ లొల్లి? టెంపుల్ పైసలు ఎవరు తీసుకోమంటుర్రా మీకు? ఏ గవర్నమెంట్ ఇది చేస్తుంది ఇంతగానం? గవర్నమెంట్ అంటే ఇప్పుడు మొన్న టెంపుల్ కట్టింది ఏం గవర్నమెంట్ కాదు, అది మా హిందువులు. టోటల్ దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది హిందువులు ఎవరికి ఎంత తోస్తే అంత చందా వేసి కట్టుకున్నాం రాబోయ్. అది మా గుడి అది. అయినా ఇప్పుడు ఏం చేస్తారు మీ గవర్నమెంట్ వాళ్ళు? ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, కరెంటు బిల్లు, అరే ఇవే మీరు ఏం చేయండి అంటే, మసీద్లో ట్యాక్స్ కడుతున్నాయా, మసీద్లు కరెంటు బిల్లు కడుతున్నాయా, లేకపోతే చర్చిలు ట్యాక్సులు కడుతురా, చర్చిలు కరెంటు బిల్లు కడుతురా, ఈ సర్వే చేయండి రా, మీకు ఇంకా మంచిది. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.